హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలండి ప్రతి ఒక్క అమ్మాయి చేతికి ఎర్రంగా గోరింటాకు పండాల్సిందే. అదొక సాంప్రదాయంగా పాటిస్తూ ఉన్నారు విలేజెస్లో మాత్రము. సో అందుకని చెప్పేసి ఆషాఢ మాసం రాగానే నేనైతే గోరింటాకు తీసుకొని వచ్చేసి మిక్సీకి పట్టేసి గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడూ ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటాను, మెహందీ కానీ గోరింటాకు కానీ అలా పెట్టుకుంటూనే ఉంటాను. సో నాకైతే బాగా అలవాటు అయిపోయింది. ఎప్పుడు గోరింటాకు పెట్టుకునే వాళ్ళు కూడా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు చెట్ల మీద దండెత్తి గోరింటాకు అంతా కోసుకొని పెట్టుకుంటూ ఉంటారు. మేమైతే చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ మేమందరం గోరింటాకు కోసుకొని రోట్లో రుబ్బుకొని పెట్టుకునే వాళ్ళము. అదొక స్వీట్ మెమొరీగా భలే ఉండేది. కానీ ఇప్పుడు అలా ఎవరు చెయ్యట్లేదు, ఎవరు పాటుకోళ్ళు మిక్సీలకి వేసుకొని పెట్టుకుంటున్నారు. అందుకని చెప్పేసి నేను మిక్సీకి పెట్టుకుంటున్నా. నేను పెట్టుకుంటే 2 హ్యాండ్స్కి పెట్టుకోవాలి. సో అందుకని చెప్పేసి గోరింటాకు ఒక హ్యాండ్కి నేను పెట్టుకొని ఇంకొక హ్యాండ్కి మా అమ్మ చేత అయితే పెట్టించుకున్నా. నాకైతే మా అమ్మ పెడుతుంటే నిద్ర వచ్చేస్తుంది, చాలా లేట్ అయిపోయింది నేను గోరింటాకు పెట్టుకునేసరికి. సో ఇలాగ 2 హ్యాండ్స్కి అయితే గోరింటాకు పెట్టుకున్నా. ఇంతకీ మీరు ఆషాఢ మాసంకి గోరింటాకు పెట్టుకున్నారో లేదో కామెంట్ చేసేయండి. పత లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోబాకండి ప్లీజ్.